మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. మరోసారి ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, 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 ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, మరొకసారి మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆమేన్, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన, ఆమేన్, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. అందరూ చెప్పుకుంటాం స్తోత్రం గట్టిగా. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి
వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. 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 యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. మరొకసారి ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, 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 ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, 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 ఆరాధన నీకే. లూకా సువార్త ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. దేవుడు చదవబడినటువంటి వాక్య భాగము మన యొక్క ఆత్మీయ మేలులకై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చెరువున మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు. ఈ దినానికి దేవుడిచ్చినటువంటి వాక్య భాగం ఏంటంటే వాడుక చొప్పున.
ఏంటిది అది? ఆ మాట చెప్పండి. వాడుక చొప్పున. ఇది ఆ, వాడుక చొప్పున అనంటే మనకు తెలియకుండానే మనం చేసేటటువంటి కొన్ని పనులు. అంటే పర్టికులర్గా ఆ పని చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఆ పని చేస్తాం. అది అలవాటు అయిపోద్ది. ఏదోనండి అది వాడుకగా అట్లాగ వచ్చేస్తుంది అని అంటారు. వాడుకగా అలాగున వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు. కొన్నిసార్లు అది మైనస్ అవ్వచ్చు, కొన్నిసార్లు అది ప్లస్ అవ్వచ్చు. వాడుక చొప్పున కొన్ని పనులు చేస్తూ ఉంటాం. వాడుక చొప్పున ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాడుక చొప్పున మార్నింగ్ వాకింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాడుక చొప్పున ఏదో మానేద్దాం అనుకుంటున్నానండి, ఈ టీలు మానేలేకపోతున్నాను, అదేదో ఆ టీ చూడంగానే కొంచెం టెంప్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుందేమో, వద్దు అనలేకపోతున్నానండి అని అంటారు. అది వాడుక చొప్పున. సో కొంతమందికి మంచి అలవాట్లు ఉంటాయి, కొంతమందికి శరీరాన్ని గాయపరుచుకునేటటువంటి అలవాట్లు ఉంటాయి. అంటే రాయి తీసుకొని కొట్టుకోరు కానీ లోన మొత్తం ఖరాబ్ అవుతూ ఉంటాయి. లోన మొత్తం ఖరాబ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు కిడ్నీలు ఖరాబ్ అయ్యే వాళ్ళు కొంతమంది, ఈ రకరకాలుగా ఈ చెడు అలవాట్లను బట్టి ఆ లోన శరీరం ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు కుళ్ళిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్. సో ఇట్లాగా కొన్ని కొన్ని వాడుక చొప్పున చేసేటటువంటి పనులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కూడా కొన్ని వాడుక చొప్పున ఆయన చేసేటటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ఏంటయ్యా ఆ పనులు అంటే వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 12 సంవత్సరాలు. అంటే ఇంకా కౌమార దశకి అప్పుడే ప్రారంభించబడబోతూ ఉన్నటువంటి విధానం. ఆ 12 సంవత్సరాలు ఆ ప్రాయంలో లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన వాడుక చొప్పున యెరూషలేమునకు వెళ్ళిరి అనేటటువంటి మాట చూస్తాం. ఎక్కడికి వెళ్ళారంట? యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేము అనగా మనందరికీ తెలిసినటువంటి అర్థం ఏంటంటే, యెరూషలేము అనగా దేవుడు నివసించేటటువంటి దేవుని మందిరం ఉన్నటువంటి స్థలం. అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది అనేటటువంటిది పూర్వకాలంలో దావీదు కాలం నుంచి వాళ్ళు నమ్మేటటువంటి విధానం, వారు విశ్వసించేటటువంటి విధానం. యెరూషలేము అనగా లేఖనం సెలవిస్తూ ఉంది దేవుని సన్నిధి, దేవుని మందిరం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన వాడుక చొప్పున దేవుని సన్నిధికి వెళుతూ ఉండేవాడు. దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి వారి జీవితంలో ఉండేటటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే, పాత నిబంధన కాలంలో 2-3 భక్తుల జీవితాల్లో చూస్తూ ఉంటాం. మనందరికీ తెలిసినటువంటి మరొక వాక్య భాగం, హన్న తన కుమారుణ్ణి పాలు మాన్పించిన వెంటనే దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించెను అని చూస్తాం. ఏం చేసిందంట? ప్రతిష్ఠించెను. బిడలు లేక కన్నీరు కార్చి రోదన చేస్తూ, యేసయ్య నాకు ఒక కుమారుణ్ణి గనక ఇస్తే ఆ కుమారుణ్ణి మీ సన్నిధిలో ప్రతిష్ఠిస్తా, మీ కొరకే జీవించేటటువంటి జీవితముగా నేను ఉంచుకుంటాను నాయనా అని ప్రభు సన్నిధిలో అంగలార్చి రోధించి ప్రభు కృపకు పాత్రురాలైంది. ఆమె పేరేం పేరు? హన్న. సో అలాగూ ప్రార్థించి వేడుకున్నటువంటి రీతిగా దేవుడు కనికరించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ లేని వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెబుతాం. హల్లెలూయా. ఏదో అనిపించింది నాకు. రైట్. సో దేవుని యొక్క కృపకు కనికరానికి పాత్రురాలైనటువంటి హన్న ఒక కుమారుణ్ణి పొందుకుంది. ఆయన పేరేం పేరు అని చెప్పుకుంటాం? సమూయేలు అని చెప్పుకుంటాం. లేఖనం సెలవిస్తూ ఉంది, సమూయేలును పాలు మాన్పించిన వెంటనే, ఒక రోజు కూడా ఉంచుకోవాలి, పాలు మాన్పించినటువంటి వెంటనే
ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి కుమారుణ్ణి అక్కడ ప్రతిష్ఠించినటువంటి సందర్భాన్ని వాక్య భాగంలో చూస్తాం. పాత నిబంధన కాలంలో ఈ సమూయేలు గ్రంథంలో ఆ మాటను చూస్తూ ఉంటాం. అప్పుడు అక్కడ ఒక మాట ప్రత్యేకంగా రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 21వ వచనము అక్కడ ఒక మాటను చదువుదాం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించిన తర్వాత ఆమె యొక్క నమ్మకాన్ని దేవుడు చూసి ఆమె ఏదైతే ఒడంబడిక చేసుకుందో ఆ ఒడంబడిక నెరవేర్చినటువంటి ఆమె యొక్క యథార్థతను, అన్న యొక్క యథార్థతను చూచి దేవుడు ఆమెను దర్శించినప్పుడు లేఖనం సెలవిస్తూ ఉంది, 3 కుమారులు 2 కుమార్తెలు కలిగారు. ఈ ప్రక్రియ జరగక ముందే ఒక కుమారుణ్ణి ఇచ్చినప్పుడు హన్న ఆ యొక్క కుమారుణ్ణి యెహోవా సన్నిధిలో, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించింది. ఆ తర్వాత 3 కుమారులు 2 కుమార్తెలు కలిగి ఉన్నారు. అయితే అంతటితో అది బాగానే ఉంది. కానీ మరలా సమూయేలు గురించి అక్కడ సంబోధించబడినటువంటి మాట ఏంటంటే, అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడదాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో వాడుక చొప్పున ఉండేటటువంటి వారి జీవితాలు లేఖనం సెలవిస్తూ ఉంది, వారు ఎదుగుతూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు చెప్పాలా? ఎదుగుదల ఎక్కడొస్తుందంటే వాడుక చొప్పున దేవుని సన్నిధిలోనికి నడిచేటటువంటి వారు, వాడుక చొప్పున దేవుని సన్నిధిలో నివసించేటటువంటి వారి జీవితాలు, వాడుక చొప్పున దేవుని సన్నిధిలో కూర్చునేటటువంటి వారి జీవితాలు ఎదుగుతూ ఉంటాయి, ఎదుగుతూ ఉంటాయి. దానికి ఆ మాట మరొక పర్యాయం రిపీట్ చేయబడింది. ఆ యొక్క 2వ అధ్యాయంలోనే 26వ వచనములో ఆ మాటను మరలా చూస్తాం. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు. గట్టిగా చప్పట్లు కొడతాం ఒక్కసారి దేవుణ్ణి మహిమపరుస్తున్నాను అనే రేంజ్లో గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుగుదల ఇష్టం లేని వారు ఎవరైనా ఉన్నారా? ఎదుగుదల ఇష్టం లేదు, అసలు నేను ఇట్లాగే ఉంటాను, నాకు ఎదుగుదల వద్దు అన్నవారు ఎవరన్నా ఉంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. అమ్మో, పొరపాటును కూడా చెప్పండి. రైట్. ఎందుకని ఎదుగుదల అందరికీ కావాలి. ఎదుగుదలను ఆశించని వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఒక్కరు కూడా ఉండరు. ఇక నాకు వద్దు అనుకున్న వాళ్ళని దేవుడు కూడా ఏం చేయలేడు. రైట్. సో వాక్యం సెలవిస్తూ ఉంది, అదే 2వ అధ్యాయములో ఆయన దేవుని సన్నిధిలో అలవాటు చొప్పున అనగా వాడుకు చొప్పున ఉండటం మానక దేవుని సన్నిధిలోనే సాగిపోతూ ఉన్నాడు. ఆయన ఎదుగుచుండేనని ఉంది. మానక దేవుని సన్నిధిలో అలాగే సాగుతూ ఉన్నప్పుడు ఇంకనూ అనంటే ఆ ఎదుగుదలకు స్టాప్ లేదు, ఫుల్ స్టాప్ లేదు. ఏం లేదు, ఫుల్ స్టాపు. ఎదుగుతున్నాడు అనంటే అదొక వేరు. రైట్, ఓకే, ఎదుగుతున్నాడు అంట అని. ఇంకనూ అనే మాట అక్కడ మెన్షన్ చేయబడితే ఆ ఇంకనూ అనేటటువంటి అర్థం ఏంటంటే ఆయన ఎదుగుదలను ఎవరు ఆపలేకపోతా ఉన్నారు. ఆయన ఎదుగుదల ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు అనేటటువంటి ఆ అర్థం, ఆ సౌండ్ వైబ్రేషన్ నా జీవితంలో కూడా ఉంటే ఎంత బాగుండు అనేటట్లుగా ఉంటుంది. ఎదుగుదల అనేది అందరూ ఇష్టపడతారు, కానీ ఇంకా దానికంటే ఇష్టపడేటటువంటి మాట ఏంటంటే ఇంకానో, ఇదిగో ఇక్కడ దాకా ఎదిగాం, బాగుంది, దేవునికి స్తోత్రం, ఇంకా ఎదుగుతూ ఉన్నాను అనంటే ఇక నాట్యం ఆడి గంతులేసి సంతోషించి ప్రభును మహింపరచటం ఇంకా అంతకు మించినటువంటిది లేదు. ఇంకను ఎదుగుచుండెను. ఆ అనుభవానికి రావాలమ్మా. లోకంలో బ్రతుకుతున్నామంటే బ్రతకటం కాదు,
ఎదుగుదల కలిగి ఉండి బ్రతికేటటువంటి వారి జీవితాలు కొనియాడబడుతూ ఉంటాయి. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అందరికీ ఆ స్థితిని అనుగ్రహించేటటువంటి దేవుడు. కానీ దానికి ఒక యోగ్యత, అర్హత ఉంది. ఏంటయ్యా ఆ యోగ్యత, అర్హత అంటే, ఎవరైతే వాడుక చొప్పున దేవుని సన్నిధిలో నివసిస్తూ ఉంటారో వారి జీవితాలు అట్టి ఆధిక్యత కలిగి ఉంటాయి. ఎదుగుదల అంటే ఏదో నేను ఇచ్చేది కాదు, లేకపోతే ఎవరన్నా ఇచ్చేది కాదు, లేకపోతే పాస్టర్లు ఇచ్చేది కాదు, బిషప్లు ఇచ్చేది కాదు, ఆర్చ్ బిషప్లు ఇచ్చేది కాదు. ఎదుగుదల ఇట్స్ కమ్ ఫ్రమ్ గాడ్. when we are willingly, when we have that dwellingness in the presence of God, then we will get a growth in our life. మనము దేవుని సన్నిధిలో నివసించేటటువంటి అలవాటు, వాడుక ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటుందో, లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన ఎదుగుదల కలుగు చేసేవాడు. ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే ఇంకానూ ఆయన ఎదుగుదలను అనుగ్రహించి కృప వెంబడి కృపను అన్నట్లుగా నడిపించేటటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు కదా, నా బ్రతుకు దినములన్నీ నేను యెహోవా మందిరములో నివసించుదును. ఉందా లేదా? ఆయన పలికే మాటలు ఒకసారి ఇది సాధ్యం అంటావా అనిపిస్తుంది. కొన్నిసార్లు చదువుతూ ఉంటే ఈజ్ ఇట్ పాసిబుల్, ఇది సాధ్యమా అనిపిస్తూ ఉంటుంది. ఏది మరలా అక్కడ మొదటకు పోమాకండి. ఏది సాతాను శోధిస్తూ ఉంటుంది కదా అవ్వని ఆదాముని, ఏది ఇది నిజమా అన్నట్లుగా. అక్కడ దాకా వెళ్ళదులే కానీ ఇది సాధ్యమేనా అనిపిస్తుంది. ఏది సాధ్యం? చిరకాలము యెహోవా మందిరములో, అనగా దేవుని మందిరములో నివసించేటటువంటి ఆ విధానం. ఆయనకు మరి అంత దేవుని సన్నిధి పట్ల వ్యామోహం, దేవుని సన్నిధి పట్ల వాంఛ అంతగా ఎలాగూ కలిగి ఉన్నాడో తెలియదు. కానీ దావీదును చూస్తూ ఉంటే కొన్నిసార్లు సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. దావీదును చూసి నా వ్యక్తిగత జీవితాన్ని నేను చెక్ చేసుకున్నప్పుడు, దావీదు యొక్క వాడుక చొప్పున, ఆయన వాడుక చొప్పున చేసేటటువంటి పనులు చూసినప్పుడు సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. అరే, నేను ఆ స్థితిలో ఉండలేకపోతున్నానే, నేను అలాగున్న దేవుని సన్నిధిలో గడపలేకపోతా ఉన్నానే, నేను అలాగన దేవుని స్తుతించలేకపోతూ ఉన్నానే, నేను అలాగున దేవుని గణపరచలేకపోతున్నానే. చిరకాలం అని అంటే ఆ సమయం అంతా, నా సమయం అంతా దేవునికి ఎక్కువగా ఇవ్వలేకపోతున్నానే. ఆయన చిరకాలం అని అంటూ ఉన్నాడు, నేను అలాగ ఇవ్వలేకపోతున్నానే అని ఆ సిగ్గుగా అనిపిస్తూ ఉంటుంది. ఆయనలో ఉన్నటువంటి వాంఛ, ఆయనలో ఉన్నటువంటి తపన, ఆయనలో ఉన్నటువంటి ఆశ, నా బ్రతుకు దినములన్నీ, నా బ్రతుకు దినములన్నీ చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఆయన ఎంతగా ఎదిగాడు తెలుసా? సమూయేలును గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఎదుగుచుండెను అనే మాట దేనికి? ఆయన దేవుని సన్నిధిలో వాడుక చొప్పున ఉన్నాడు కాబట్టి. దావీదు కూడా తన వాడుక చొప్పున ఎక్కడున్నాడంట? దేవుని సన్నిధిలో నివసించేటటువంటి అలవాటు, వాడుక. లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన ఎదుగుదల మొదట ఎక్కడ ప్రారంభించబడిందంటే, గొలియాతును చంపినప్పుడు. సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. అందరు చెప్పండి, సౌలుకి ఎంతంట? 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని నినాదాలు చేశారు ప్రజలు. గణపరచబడ్డా లేదా? గణపరచబడ్డాడు. అదొక రకమైనటువంటి ఎదుగుదల. అక్కడ ప్రారంభించబడినటువంటి ఆ ఎదుగుదల రాజుగాను, కొన్ని రాజ్యాల మీద రాజు అనగా చక్రవర్తిగాను ఆయన ఎదుగుతూనే ఉన్నాడు. ఇంకను అనే మాట దావీదుకు కూడా మనం చేర్చొచ్చు. ఇంకను ఆయన ఎదుగుదల ఆగల. ఎక్కడ దాకా ఆగలేదు? రాజుగా మాత్రమంటే ఎదిగాడు అని ఉంటుంది. రాజులకు రాజు, చక్రవర్తి కంటే ఇంకను అనేటటువంటి పదం ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయొచ్చు. ఈ చక్రవర్తిగా అనంటే ఎంతగా ఎదిగాడు దావీదు అనంటే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇక అంతకు మించినటువంటి ఎదుగుదల ఎవ్వరికి కూడా లేదు భూలోకంలో. అది ఫైనల్ స్టేజ్. ఇక అది టాప్ ఎండ్. వెహికల్ కొనేటప్పుడు అనుకుంటా ఉంటాం, లో ఏది, మీడియం ఏది, టాప్ ఎండ్ ఏది అంటే ఇక అంతకు మించి
దానికి ఎక్స్ట్రా కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి టాప్ ఎండ్ అనేటటువంటి వెహికల్కి. అదే కారు ఉన్నా కొన్నిటికి మీడియం దానికి ఉండదు ఫెసిలిటీస్, టాప్ ఎండ్కి ఉంటుంది. చక్రవర్తి అంటే టాప్ ఎండ్. ఇక ఆయనకి మించినటువంటి ఫెసిలిటీస్, ఆయనకున్నటువంటి ఫెసిలిటీస్ ఇంకా భూమి మీద ఎవరికి చెప్పండమ్మా, ఎవరికి? మీరు దీనిలో సింక్ అవ్వాలా, ఉండదు అనాలా? దేవుని సందులో దేవుని మాటలు మాట్లాడేటప్పుడు ఎవరన్నా మనల్ని డిస్టర్బ్ చేస్తారా? ఏది అగా అని త్రోవ పక్కన గుడ్డివాడు అరుస్తూ ఉంటే ఆయన్ని గద్దించినట్టుగా ఎవరన్నా గద్దిస్తారా? ఎవరు గద్దించరు. ఇంకా సంతోషం కదా. ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తా, మనం వచ్చిందే ఆయన స్తుతించడానికి, ఆయన కృపకు పాత్రలు అవటానికి, అంతే కదా. ఆయన స్తుతించడానికి, ఆయన కృపకు పాత్రలు అవటానికి. రైట్. అయితే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, దావీదును ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆయన ఇంకనూ ఎదుగుచుండెను అనేటటువంటి ఆ అనుభవం దావీదు జీవితంలో, ఆయన అనుభవంలో మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే ఆయన వాంఛ, ఆయన వాడుక చొప్పున ఒక పని చేసేవాడు. ఏం పని అది? వాడుక చొప్పున చేసే పని. దేవుని సన్నిధిలో చిరకాలము, మాట చెప్పండి, చిరకాలము యెహోవా సన్నిధిని నివాసము చేసేదను. అది ఇక చిరకాలము అనంటే ఇక అది ఏ పని చేసినా దేవుని సందు గుర్తొస్తూ ఉంటుందని. చిరకాలము అలాగన అనంటే ఏ పని చేసినా ఆయనకి గుర్తొస్తుంది, నేను దేవుని సందులో ఉండాలి, నేను దేవుని సందులో ఉండాలి. ఆటోమేటిక్గా కాళ్ళు అక్కడికి నడుస్తూ ఉంటాయి, ఆటోమేటిక్గా మనసు అక్కడికి వెళ్తుంది. మనసు అక్కడికి వెళ్ళిందంటే కాళ్ళు అక్కడికి నడుస్తాయి, కాళ్ళు అక్కడికి నడిచిందంటే దేవుని సందులో ఉంటాడు. దేవుని సందులో ఉన్నవారు సైలెంట్ కూర్చుంటారా? కొంచెం ఈ వాతావరణం దాటి రోడ్డు ఎక్కితే మన తలంపులు మారుతాయేమో, కానీ ఇక్కడ ఉన్నంతసేపు యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు వందనాలు, ఆయన నీకు వందనాలు, బాబు గారు మీకు వందనాలు. కొంతమంది బలి స్తుతిస్తారు, బాబు గారు, యేసు బాబు గారు మీకు వందనాలు ఆయన, యేసు బాబు గారు మీకు స్తోత్రాలు నాయన, బాబు గారు, అయ్య గారు మీకు స్తోత్రాలు నాయన. ఇదే తలంపులు కలిగి ఉంటాం కదా, ఇదే తలంపులు, ఇదే ఆలోచన. కానీ ఇక్కడ ఈ దాటి కొంచెం ఆ రోడ్డు మీదకి వెళ్తే అప్పుడు గుర్తొస్తాయి. ఏది? మన ఇల్లు గుర్తొస్తుంది, ఇంట్లో వాళ్ళు గుర్తొస్తారు, ఇంటి పక్కన వాళ్ళు గుర్తొస్తారు, మైండ్ మొత్తం మరలా వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ when we entered into the presence of God, automatically our thoughts and mind will change, and automatically we will praise the mighty God. దేవుణ్ణి మహిమపరచటం మాత్రమే ఉంటుంది మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తూ ఉంటామో. ఇది దాటితే తలంపులు మారచ్చు, కానీ దీనిలో ఉన్నంతసేపు దేవుని స్తుతిస్తూనే ఉంటాం. సో వాడుక చొప్పున దేవుని సన్నిధిలో వారు ఉన్నారు అని అంటే, ఉన్నవారు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా స్తోత్రం, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందర స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చే మంచిది. హల్లెలూయా. ఎందుకు పాడుకున్నాం? వారు వాడుకు చొప్పున దేవుని సందులో ఉన్నటువంటి వారు మౌనంగా ఉండరు. ఏం చేస్తారు వారు? మనం కూడా దేవుని సందులో ఉన్నాం కాబట్టి పాడుకుంటాం, అంతేనా? అంతేనా కాదా? దేవుని సందులో ఉన్నాం కాబట్టి పాడుతున్నాం. కానీ రోడ్డు మీద షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని
నీకే వందన అని పాడతావా? పాడలేం. అంటే ఇక్కడ వాతావరణాన్ని బట్టి దేవుని సన్నిధి ఉంది. అందరం కలిసాం, దేవుని నామం పేరిట కలిసాం, దేవుని సన్నిధి ఉంది, దేవుని ప్రసన్నత ఉంది అని పాడుకుంటాం. సో ఇప్పుడు వాడుక చొప్పున దేవుని సన్నిధిలోకి రావాలి, వాడుక చొప్పున దేవుని సన్నిధికి వచ్చేటటువంటి అలవాటు ఉన్నవారే ఇలాగ పాడతారు. కానీ ఈ వాడుక చొప్పున దేవుని సన్నిధికి వచ్చే వాడుక లేనటువంటి వారు పాడలేరు, స్తుతించలేరు, కనపరచలేరు. రైట్? అవునా కదా? రైట్. కనుక సమూయేలు, దావీదు వారు వాడుక చొప్పున దేవుని సందులో నివసిస్తూ ఉండేవారు. అలాగున వారి జీవితాలు ఏం చేయబడ్డాయి? ఇంకను గట్టిగా ఇంకను ఎదుగుచూ, అంతేకనా, ఫుల్ స్టాప్ లేదు, కామా లేదు. ఆ ఎదుగుదలకి లిమిటేషన్ లేదు. అంత గొప్ప దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ సింపుల్ వర్డ్, ఏదో మర్మాలు అవసరం లేదు. కానీ సింపుల్గా మనం ఎదగాలి అంటే వాడుక చొప్పున ప్రభు సన్నిధికి వచ్చే వాళ్ళకి ఉండాలి. క్రిస్మస్కి వస్తే మరలా క్రిస్మస్కి వస్తారు. కొంతమంది ఉంటారు ఏది వాగ్దానం కోసం న్యూ ఇయర్ కొత్త సంవత్సరం వస్తారు. ఆ వాగ్దానం తీసుకొని అది దేవునిది, ఎక్కడ ఉండాలా, పైన ఉండాలా అని ఎక్కడో పెడతారు దాన్ని. దాని పైన ఎక్కడో పెడతారు, అది అక్కడే ఉంటుంది. తర్వాత మరలా వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తారు, మళ్ళీ ఇంకో వాగ్దానం ఉంటుంది, అక్కడ పెడతారు. దాన్ని మళ్ళీ చూసుకోరు. కారణం ఏంది? అది పైన ఉండాలంట. సో రాత్రి చెప్పుకున్నాం కదా, వాక్యం ఎక్కడ ఉండాలంట? వాక్యం ఎక్కడ ఉండాలి? సూచనగా మన చేతికి వాటిని కట్టుకోవాలా. ద్వారబంధకముల మీద, గౌనుల మీద ఉండాలి. వాటిని మన బిడ్డలకు అభ్యసింప చేయాలి. దాని యందు ఆనందించాలి, దానిని ధ్యానించాలి. సో అలాగున వాడుక చొప్పున వారు ప్రభు సన్నిధిలో ఉండి ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును గణపరుస్తూ వారు ఏం చేస్తున్నారంట? ఇంకను ఎదుగుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒక తీర్మానానికి వస్తే మంచిది. నేను కూడా వాడుక చొప్పున అంటే శుక్రవారం ప్రార్థన అయితే శుక్రవారం, బుధవారం ప్రార్థన అయితే బుధవారం, ఆదివారం ప్రార్థన అయితే ఆదివారం, ప్రార్థన మిస్ అవ్వకుండా వచ్చేటటువంటి దాన్నే వాడుక చొప్పున అని అంటారు. ఏదో నెలకోసారో సంవత్సరం ఒకసారో వచ్చేటటువంటి దాన్ని వాడుక అని అనరు. సో దేవుడు ఇష్టపడేది ఏంటంటే ప్రత్యేకమైనటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంది. ఎందుకు యేసయ్య అసలు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అని అంటే ఒకటే, దానికి ఆదాముతో తెగిపోయినటువంటి సహవాసాన్ని మరలా రీకనెక్షన్ చేసుకోవటానికి, ఆ సహవాసాన్ని మరలా కంటిన్యూగా మలుచుకోవటానికి, కంటిన్యూగా చేయటానికి, ఆదాముతో తెగిపోయినటువంటి ఆ సహవాసాన్ని మరలా దాన్ని కనెక్ట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక తనను తాను తగ్గించుకుని రిక్తునుగా ఈ లోకానికి వచ్చాడు. అనేకమైన శ్రమలు పడ్డాడు కదా, కొరడాలతో కొట్టబడ్డాడు, కాండ్రొచ్చి మొక్కాన ఉమ్మూస్తే క్షమించాడు, రాళ్లతో కొడితే సహించాడు, ముళ్ళతో చేయబడినటువంటి కిరీటం శిరస్సు మీద పెట్టి దానిని అలాగా ప్రెస్ చేసినప్పుడు శిరస్సులో ఆ ముళ్ళు దిగిపోయినప్పుడు ఆ వేదన భరించి ఓర్చుకున్నాడు. కారణం ఏంటంటే ఆదాముతో తెగిపోయినటువంటి ఆ బంధం, మానవునితో తెగిపోయినటువంటి ఆ బంధాన్ని మరలా కలుపుకోవటానికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన సుందరమైనటువంటి దేహము రక్తపు ముద్దగా మలచబడిందంట. ఎలాగ మలచబడింది? ఆయన సుందరమైనటువంటి దేహము, సౌందర్యము కలిగినటువంటి దేహము, సొగసైనను స్వరూపమైనను కోల్పోయి రక్తపు ముద్దగా మలచబడ్డాడు. అంతగా
ఆయన నల్లగొట్టబడటానికి తనను తానుగా శ్రమకు, ఇంకొక మాటలో చెప్పాలంటే బలిగా, వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల వలె బలిగా తనను తాను అర్పించుకోవటానికి కారణం ఏంటంటే హీ వాంట్స్ టు వెల్కమ్ బ్యాక్ టు ద హ్యుమానిటీ. మానవుణ్ణి మరలా తిరిగి తన హక్కును చేర్చుకోవాలి, ఆ సహవాసాన్ని మరలా కంటిన్యూగా చేయాలి, ఆదాముతో కోల్పోయిన సహవాసాన్ని మరలా కంటిన్యూ చేయాలన్నదే దేవుని యొక్క వాంఛ. ఆ ఉద్దేశంతోనే ఈ లోకానికి రావటం జరిగింది. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినటువంటి మెయిన్ ఉద్దేశం అది. సో ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేశానంటే, ఏదైతే దేవుడు నేను కోల్పోయాను మానవునితో సహవాసం అని ఫీల్ అవుతూ ఉన్నాడో, లేదు నాయనా నువ్వు కోల్పోలా, ఇదిగో చూడు నేను నీ సన్నిధిలోనే ఉంటున్నా అని సమూయేలు జీవించాడు. లేదు నాయనా నీతో నా సహవాసం తెగిపోలా, ఇదిగో నా చిరకాలము నేను నీ సన్నిధిలోనే ఉంటా. అంటే ఆయన యొక్క వేదన ఏదైతే ఉందో అది రెక్టిఫై చేసాడా లేదా? దావీదు, సమూయేలు దేవుని సన్నిధిలో ఉండుట ద్వారా దేవుడు ఏదైతే మిస్ అయ్యని అనుకున్నాడో దేవుడు మిస్ అయిందని వీళ్ళు మరలా సమకూర్చారు. వాట్ ఏ వండర్. దేవుడు మిస్ అయినటువంటి దాన్ని ఆయన నొచ్చుకున్నటువంటి సందర్భాలు మానవులందరినీ, ఏది నోవాహు కాలంలో అందరినీ జలప్రళయంతో ముంచేశాడు కదా, ఆ ప్రక్రియను జ్ఞాపకం చేసుకొని తను సంతాపము నొందెను అని చూస్తాం కదా. మానవుణ్ణి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, కొత్త నిబంధనలో ఉంటుంది, దేవుడు లోకమును ప్రేమించాడు అని అంటే దానికి అంత ఇదిగా తీసుకోవాల్సిన అవసరంలా. దేవుడు లోకమును ప్రేమించాను, అందరూ ప్రేమిస్తారు, కానీ అక్కడ ఎంతో ప్రేమించాను అనేది అది ఆ మాట చాలా విలువైనటువంటి మాట, యోగ్యకరమైనటువంటి మాట, ఆనందించదగినటువంటి మాట. ఆయన ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. కారణం మనము ఆయనతో మరలా తిరిగి కనెక్ట్ అవ్వాలంటే మనకు వాడుక చొప్పున ఆయన సన్నిధిలో ఉండేటటువంటి విధానం మనకి ఉన్నప్పుడు మరలా తిరిగి కనెక్ట్ అవ్వాలి. అప్పుడు దేవుడు సంతోషపడుతూ ఉంటాడు, మనం కూడా ఆయన సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం, రుచి చూస్తాం, వృద్ధి నొందుతూ ఉంటాం, ఎదుగుతూ ఉంటాం. ఇంకొక మాటలో చెప్పాలంటే, వై వీ గేదర్డ్ హియర్ టుగెదర్ బికాస్ హీ వాంట్స్ టు గివ్ అ గ్రోత్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ అవర్ లైఫ్. మనం ఎందుకు ఇక్కడ సమకూర్చబడ్డాము అని అంటే, మన యొక్క జీవితంలో ఉన్నటువంటి నలుమూలల దేవుడు ఎదుగుదలను ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతోనే సమకూర్చి ఉండదు. అందుకనే దేవుడు ఈ మాటలు మనతో ముచ్చటిస్తూ ఉన్నాడు. ఆయనతో ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో నివసించే వారముగా ఉండాలి. ఇంకొక మాట, యెహోవా మందిరమునకు జనులు వెళ్ళుదుమని పలుకగా నేను సంతోషించితిని అనేటటువంటి మాట చూస్తాం. దేవుని సన్నిధిలో దొరికేటటువంటి ఆశీర్వాదాలు, దేవుని సన్నిధిలో సొలొమోను మహారాజు కూడా ఆయన ఒక మందిరాన్ని కట్టినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ, నాయన నీ సన్నిధికి వచ్చేటటువంటి వారిని ఆశీర్వదించండి నాయన అని పలుకుతూ ఉంటాడు. ఆ సందర్భం సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తూ, దేవా నీ సన్నిధిలో ఎవరైతే అన్యాయపాలై ఎవరైతే నీ సన్నిధికి వస్తారో వారికి నీవు న్యాయాధిపతిగా ఉండు ప్రభు అని అంటాడు. అంటే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఏదైతే కోల్పోయామో, మనం ఏదైతే నష్టపోయామో దానిని తిరిగి సమకూర్చగలిగినటువంటి స్థితి ఆయన సన్నిధిలో నివసించేటటువంటి వారికి దొరుకుతుంది. ఎలాంటి స్థితి దొరుకుతుంది? ఏదైతే కోల్పోయామో, ఏదైతే అన్యాయంగా అక్రమంగా నష్టపోయామో ఆ స్థితి
మరలా తిరిగి మనం పొందుకోవాలి, ఆ ఆశీర్వాదం, ఆ దీవెన మరలా తిరిగి పొందుకోవాలి అని అంటే వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన సన్నిధిలో నివసించే వారికి దొరుకుతుందంట. ఇంకా ఆ ప్రార్థన గనక చూసుకుంటే ఆయన సన్నిధిలో ఆ మందిరం కట్టిన తర్వాత, దేవా నీ సన్నిధి అని పలికి ఆయన సన్నిధిలో ఉండేటటువంటి ఒక 10-15 ఆశీర్వాదాలు అక్కడ సొలొమోను మహారాజు ఉచ్చరిస్తూ ఉంటాడు. ఆయన సన్నిధిలో అంత గొప్ప ఆశీర్వాదం ఉంది. సమూయేలు చెప్తూ, సమూయేలును బట్టి చెప్తూ ఉండేటటువంటి మాట, ఆయన ఎదుగుచుండెను, ఆయన ఇంకనూ ఎదుగుచుండెను. కారణం ఆయన దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడ్డాడు. అనగా వాడుక చొప్పున, ఇక అంతే, ఆయన దేవుని సన్నిధిలోనే నివసిస్తూ ఉండేవాడు. దేవుని సన్నిధిలో నివసించేటటువంటి సమూయేలు రాజుల కంటే కనపరచబడ్డాడు. ఎవరికంటే? సౌలు రాజు కంటే కూడా. సౌలు కూడా ఎక్కడికి రావాల్సి వచ్చింది? అక్కడికి వచ్చి ఆయనకు మొక్కాల్సి వచ్చింది. మొక్కాడా లేదా? మొక్కాడు. అయ్యా దేవుని చిత్తం ఏందో కొంచెం తెలియచేయవా అని రాజు సమూయేలుకు మొక్కాడు. అంత స్థితి సమూయేలుకు దొరికింది. కారణం ఏంటంటే ఆయన వాడుక చొప్పున దేవుని సన్నిధిలో ఉండేవాడు. చక్రవర్తిగా దావీదు ఎదుగుతూ ఉన్నాడు. కారణం ఆయన దేవుని సన్నిధిలో ఉండేవాడు. దేవుని స్తుతిస్తూ ఉండే ప్రక్రియ గురించి మాట్లాడట్లేదు, కానీ వారు వాడుక చొప్పున దేవుని సన్నిధిలో, నా చిరకాలము నేను యెహోవా మందిరములో దేవుని సన్నిధిలో వాడుక చొప్పున, అనగా అదొక ఈ ఆలోచన ఉన్నా లేకపోయినా పాదాలు అక్కడికి నడుస్తూ ఉంటాయి దేవుని సన్నిధికి. అది వాడుక చొప్పున అని అంటారు. ఆ వాడుక చొప్పున దేవుని సన్నిధికి నడిచేటటువంటి అలవాటు కలిగి ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలు ఇంకనూ ఎదుగుచుండేటటువంటి స్థితిలోనికి వెళతాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన ఉన్నప్పుడు కూడా వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన యెరూషలేమునకు వెళ్ళేవాడంట. ఎక్కడికి వెళ్ళేవాడు? యెరూషలేముకి వెళ్ళేవాడు వాడుక చొప్పున. ఎంత వయసు నుంచి? 12 సంవత్సరాలు. అంటే చిన్ననాటి నుంచే ఆయన దేవుని సన్నిధికి వాడుక చొప్పున వెళుతూ ఉండేవాడు. పరలోకం విడిచిపెట్టాడు కదా, పరలోకం గొప్ప భాగ్యం అని ఎంచుకొనక విడిచిపెట్టాడు కదా మన యొక్క రక్షణ కొరకు. ఎందుకని? మన పాపంలోనే ఉండి దాని ద్వారా శాపించబడి, ఆ శాపము ద్వారా నరకానికి పాత్రులు కావటం ఆయన చిత్తము కాదు. కానీ అందరూ అంతటా నరకము నుంచి తప్పించబడి నిత్యత్వం పొందుకోవాలనేటటువంటి ఆ వాంఛ కలిగి, ప్రేమ కలిగి ఈ లోకానికి వచ్చాడు కదా. అయినప్పటికీ తండ్రితో సహవాసాన్ని కోల్పోవాలి. ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో ఉన్న వారితో సహవాసం చేయాల. ఎవరితో చేసేవాడు? ఆయన వాడుక చొప్పున యెరూషలేముకు వెళుతూ ఉండేను. వాడుక చొప్పున అక్కడ చిన్ననాటి నుంచే వాడుక చొప్పున యెరూషలేమునకు వెళుతూ ఉన్నటువంటి సందర్భం. కనుక ఒక తీర్మానం, ముగింపులోకి వస్తూ ఉన్నాం. మనము మన వాడుక చొప్పున దేవుని సన్నిధికి వెళ్ళగలిగేటటువంటి స్థితి కలిగి ఉన్నామా అంటే, ఇందాక జ్ఞాపకం చేశాను, నెలకు ఒకసారి, సంవత్సరం ఒకసారి దేవుని సన్నిధికి రావటం కాదు. వీలైతే ప్రతిరోజు వచ్చి ఒక 10 నిమిషాలు యేసయ్యా నీకు స్తోత్రం నాయనా అని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఇంటికాడ ఉంటే ప్రార్థన చేసుకోవాలి అనుకుంటాం, కానీ కొన్నిసార్లు కుదరతాం. ఆ పనిలో పడిపోయి అనుకుంటాం. ఆ తలంపు అయితే ఉంటుంది, ఆశ అయితే ఉంటుంది, కానీ ఒక్కొక్క పని అంటే కొన్నిసార్లు అది కూడా కుదరదు. కానీ మనకెప్పుడైతే వాడుక చొప్పున దేవుని సన్నిధిలో ఉండేటటువంటి అలవాటు ఉంటుందో, ఇక్కడ కూర్చున్నాం అనుకో, ఇక నోటంపుడు స్తుతే వస్తుంది, ప్రార్థనే వస్తుంది. అంతకుమించి ఇంకేది రావటానికి మనం ధైర్యం చేయలేం, మనం సాహసం చేయలేం. దేవుని సన్నిధిలో ఉండి వేరేగా ఆలోచించడానికి సాహసం, ధైర్యం మనం చేయలేం. కనుక ఎప్పుడైతే అలాగున దేవుని భయము చేత లోబడి దేవుని సన్నిధిలో ఉంటూ ఉంటామో, దేవుని స్తుతిస్తూ ఉంటాం కాబట్టి ఆయన కృప తప్పకుండా పొందుకుంటాం. ఆయన కృప పొందుకున్నప్పుడే వృద్ధి కూడా ఇంకనూ ఎదిగేటటువంటి స్థితిలోనికి వస్తాం. రాజుగా, మహారాజుగా ఎదిగాడు ఆయన దావీదు. కనుక ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ హ్యావ్ ఎ హ్యాబిట్ టు డ్వెల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఒక వాడుక చొప్పున ఒక అలవాటు కలిగి ఉండండి. దేవుని సన్నిధిలో నివసించాలి అనేటటువంటి అలవాటు కలిగి ఉండండి.
తప్పకుండా దేవుడు మన జీవితాలను వృద్ధిలోనికి మారుస్తాడు. ఎందుకంటే మనుషులు నమ్మదగిన వారు కొన్ని సందర్భాల్లో కాకపోవచ్చు, కానీ ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువును మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినాడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే. కనుక ఆయన నమ్మదగినవాడు గనుక, ఆయన నమ్మదగినవాడు గనుక అనేక మంది హ్యాండ్ ఇచ్చి ఉండొచ్చు. యేసయ్య నమ్మదగినటువంటి దేవుడు. వాడుక చొప్పున ఆయన సన్నిధికి నడుద్దాం, అదే అలవాటుగా పెట్టుకుందాం. అనేకమైన అలవాట్లు మనకు ఉండొచ్చు, కానీ ఒక్క అలవాటు నేర్చుకుందాం. ఒక్క వాడుక చొప్పున మనం చేసే పనిగా పెట్టుకుందాం. ఒక్క అలవాటు క్రొత్తగా మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం. అదే వాడుక చొప్పున, అలవాటు చొప్పున ప్రభు సన్నిధికి నడవటం, ఆయన సన్నిధిలో నివసించటం. తద్వారా ఆ అనుభవంలో ఉన్నటువంటి ఆశీర్వాదం మనలను దర్శించున్నట్లుగా, ఇంకనూ వృద్ధి నొందేటటువంటి స్థితిలోనికి మనం నడుచున్నట్లుగా, ఇంకనూ ఎదిగేటటువంటి స్థితిలోనికి మనం నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ సన్నిధి మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు నాయన. వాడుక చొప్పున మీరు ఇంచుమించు 12 సంవత్సరాలు ఉన్నప్పుడే, మరి అంతకుముందు ఎప్పటి నుంచి మీరు ప్రభు అలాగే చేస్తూ ఉన్నారనేది కాదు, కానీ చిన్ననాటి నుంచి మీరు వాడుక చొప్పున ప్రభు సన్నిధిలో తండ్రి సన్నిధిలో నివసిస్తూ ఉన్నారు. మేము కూడా వాడుక చొప్పున దేవా నీలో నివసించేటటువంటి స్థితి యేసయ్య నాకును మాకును కలుగునుగాక. సమూయేలు వలె దేవా పాలు మాన్పించిన వెంటనే అప్పటి నుంచి తన నీ సన్నిధిలో నివసిస్తూ ఉన్నాడు, ఎదుగుతూ ఉన్నాడు, ఇంకనూ ఎదుగుతూనే ఉన్నాడు. వాడుక చొప్పున దావీదు కూడా దేవా నీ సన్నిధిలో నివసిస్తూనే ఉన్నాడు. ఆయన కూడా ఎదిగాడు, ఇంకనూ ఎదుగుతూనే ఉన్నాడు. తన జీవితకాలం అంతా ఎదుగుతూనే ఉన్నాడు. దేవా మేము కూడా అట్టి అనుభవం యేసయ్య నీ పరిశుద్ధాత్మ వలన నాకును మాకును కలుగునుగాక. ఎత్తబడిన వాక్యాన్ని నాలోను మాలోను ఫలింపు చేయమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.